అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన బింబ ప్రతిబింబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అందరి భోజనాలు అయ్యాక బోర్న్విటా కలిపిన పాలున్న గిన్నెని 2 గ్లాసులని డైనింగ్ టేబుల్ మీద పెట్టి మిగిలిన పాలు తోడేసి వంటింటి లైటార్పి ముందు గదిలోకి వచ్చింది. నాకు ఈ ఎంసెట్లు ఎంట్రన్స్లు వద్దు, నేను కామర్స్ తీసుకుంటాను అన్న కూతురు టేబుల్ మీద 2 పుస్తకాలు పెట్టుకుని రాసుకుంటోంది. ఎడం చేత్తో జుట్టు కొసలని ఉంగరాలు తిప్పుతోంది. 10వ క్లాసు చదువుతున్న కొడుకు క్లాసు పుస్తకంలో జెఫ్రీ అర్చన్నో సిడ్నీ షెల్డర్నో కాకపోతే మరో వెంకయ్యనో ఉంచి మహా సీరియస్గా చదివేస్తున్నాడు. తల్లికి ఏమీ తెలియదు అనుకుంటాడు. అనుకోని పుస్తకాలు చదవటం మంచి అలవాటని నమ్మే రుక్మిణి కొడుకుని చూసి చూడనట్లుగా ఉంది. భర్త మాధవ్ వార్తలు వింటూ మధ్య మధ్య కొన్నింటిని అందరికీ వినిపిస్తున్నాడు. మర్చిపోకుండా పాలు తాగండి అని బాత్రూంలోకి దూరింది. ఆ సమయం తన కోసం కేటాయించుకుంది. వాష్ బేసిన్ మీదున్న అద్దంలో మొహం చూసుకుంటూ జీవితం గురించి ఇంకా ఎన్నో వాటి గురించి ఆలోచిస్తోంది. ఆ ఒంటరితనంలో తనేమిటో తెలుసుకుంటుంది. అది ప్రైవేట్ స్పేస్, పర్సనల్ స్పేస్. ప్రశాంతంగా ఉండే ఆ సమయం ఆమెకిష్టం. ఆ అద్దంలో రుక్మిణి కనబడదు. ఆత్మ నిండిన ఆమె ప్రతిరూపం కనిపిస్తుంది. జరిగినవెన్నో ఆ ప్రతిబింబం మైండు కొనల్లోంచి చూస్తుంది. ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు, ఏవో మాటలు చెవి దగ్గర వినిపిస్తున్నట్టుగా ఫీలవుతుంది. కళ్ల కింద నీలి నీడలు, కళ్లజోడు ఆనవాలు, జారిన దవడలు, ముక్కు పక్కన ఏర్పడుతున్న గీతలు, ఇంకా ఎన్నో. ఏదో కనిపిస్తుంది. ఆ ఏదో ఏమిటో అద్దానికి అవతలున్న రుక్మిణికి తెలుసు. అది ఓ గొర్రె, పిరికి గొర్రె. మందలో నడుస్తున్న గొర్రెల్లో ఓ గొర్రె. నిర్వికారంగా ఉండే ఓ ప్రాణి. అద్దంలో ప్రతిబింబం గొంతు విప్పింది. ఏం రుక్మిణి, నువ్వు మారవా? ఇంత పెరికిదానిలా ఉంటావెందుకు? నీ చుట్టూ ఉన్నవాళ్లలో ఉండే కొద్దిపాటి ధైర్యం కూడా లేదా నీకు? నీ పిల్లలు కూడా నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్న దానిలాగా నిన్ను గుర్తించడం లేదు. పేపర్లు పుస్తకాలు చదువుతావు. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, అస్తిత్వం, వెన్నెముకను నిటారుగా ఉంచడం లాంటి పదాలకి అర్థం నీకు తెలుసా? అసలు అలాంటి పదాలు నీ డిక్షనరీలో లేవా? మందలో ఉన్న గొర్రెలా ఉంటావు. ఓ లక్ష్యం లేదు, ఓ యాంబిషన్ లేదు. ఓ పెద్ద చీమ లీడర్లా వెళ్తుంటే దాని వెనకాల వెళ్లటమే నీకు తెలిసింది. నీ ముందు ఏం జరుగుతోంది? నీ వెనకాల ఏం జరుగుతోంది? నీ పక్కన ఎవరున్నారు? ఏం జరుగుతోంది? అవేమీ నీకు అక్కర్లేదు. నడుస్తున్నావా లేదా అన్నదే నీకు తెలుసు. ఇవాళ మిసెస్ తివారీకి నో అని చెప్పలేదే? వెంటనే ఆ వేళ జరిగింది రుక్మిణి కళ్ల ముందు తిరిగింది. నత్తతో రేస్ పెట్టుకోనా, లేకపోతే తాబేలుతో పెట్టుకుంటే బావుంటుందా అన్నట్లు నడుస్తున్న గడియారం ముళ్ళిని చూస్తూ బజారుకెళ్లి ఏం కొనాలో ఆలోచిస్తూ మనసులోని లిస్టు తయారు చేసుకుంటోంది. గంజిపెట్టిన బెంగాలు నేత చీరని పరపరలాడించుకుంటూ ప్రిన్సిపాల్ మిసెస్ తివారీ స్టాఫ్ రూంలోకి వచ్చింది. ఖాళీగా ఉంది రూము. రుక్మిణి ఒక్కతే ఉంది. రుక్మిణిని చూసి నవ్వింది. ఎర్ర రంగు పెదాల వెనక తెల్లటి పొట్టి ముత్యాలు తలుక్కుమన్నాయి. తివారీ నవ్వు చూస్తే రుక్మిణికి భయం. అలా నవ్విందంటే తనతో ఏదో పనుందన్నమాటే. ఈ మాటు నో చెప్పాలి అని నిశ్చయించుకుంది. ఇవాళ వ్యాసరచన పోటీలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఉన్న 6 జూనియర్ కాలేజీల పిల్లలు పాల్గొంటున్నారు. మీరు రండి, లంచ్ నేను ఏర్పాటు చేస్తాను అంటూ మళ్లీ నవ్వింది. సరిగ్గా 7 రోజుల క్రితం శనివారం నాడు ఇలానే నవ్వింది. డిబేట్ ఉంది. జడ్జిగా నీకు అనుభవం ఉంది. నీది చాలా ఇంపార్షియల్గా ఉంటుంది. బయట కాలేజీ వాళ్ళున్నారు. మన దగ్గర నుంచి నువ్వు ఉండు. ఆ శనివారం అంతా డిబేట్ పోటు. మళ్ళా ఈ శనివారం కూడానా? మనసు మూలిగింది. వెంటనే తేరుకుంది. ఇది హిందీ ఎస్సే రైటింగ్ కదా. మళ్ళా నవ్వింది. ఈసారి పళ్ళు కనబడలేదు. నిజమే, నీలం లూత్రా కండక్ట్ చేయాలి. ఆవిడికేదో అర్జెంట్ పని వచ్చిందని 11 గంటలకే వెళ్ళిపోయింది. సబ్స్టిట్యూట్ కోసం చూస్తున్నాను. మళ్ళా చిరునవ్వు. నిస్సహాయంగా చూసింది ఆమె వైపు. నాకు తెలుసు నువ్వు నా మాట కాదనవని. అందుకే నేనింకెవ్వర్నీ అడగకుండా
నీకోసమే నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. సక్సెస్ అయ్యాను. లంచ్ టైంలో టిఫిన్ ఏదైనా తెప్పించుకో. బిల్ నా చేతికివ్వు అంటూ నవ్వుతూ హుందాగా తల తిప్పి మరెంతో హుందాగా వెళ్ళిపోయింది. ఆమె మాటల్లో వ్యంగ్యం ఎంతుందో, పొగడ్త ఎంతుందో చాలాసేపు ఆలోచించాలి అనుకుంది. కాని అదే సమయానికి మిగిలిన స్టాఫ్ రావటంతో ఆ ఆలోచనని విరమించుకుంది. ప్రతిబింబంలోంచి చూసిన దృశ్యాలతో రుక్మిణి కుచించుకుపోయింది. మళ్ళా ప్రతిబింబం గొంతు విప్పింది. ఓ వంట మనిషిలా కాకుండా, జీవం లేను ఫ్రిడ్జు టీవీలా కాకుండా, చైతన్యం నిండిన మనిషిలా ఏదోగా నిరూపించుకోవాలన్న తహతహ నీలో రావాలి రుక్మిణి. జీవితం మీద కొత్త ప్రశ్నలు పుట్టాలి, జవాబులు వెతకాలి, లేదా దానికోసం ప్రయత్నించాలి. ఆ చైతన్యం మార్పు తెస్తుంది. అది కాలంతో వచ్చే మార్పు, అది తెచ్చే మార్పు. అందులోంచే ఎదగడం వస్తుంది. అదే పరిణితి. ఇంకా ఏదో ప్రతిబింబం అంటూనే ఉంది. అద్దంలోని రుక్మిణి ప్రభావం ఎక్కువైందంటే అలజడి. ఆ అలజడితో బయటికి రావటం ఇష్టం లేక మామూలు రుక్మిణిలా అయిపోయి అద్దం ముందు నుంచి జరిగిపోయింది. రుక్మిణి సంజీవరెడ్డి నగర్లో బస్సెక్కింది. ఆమె జస్ట్ ఎక్కిందంతే. లోపలికి మాత్రం వెనక బస్సెక్కిన వాళ్లే నడిపించారు. ముందుకి, ఇంకా ముందుకి. చింతపండు బస్తాలో ఓ చింతపండు రెక్కల జనం మధ్య నలిగిపోతూ నించుంది. వెంటనే మొదలైంది యుద్ధం. ఒక్క కుదుపుతో బస్సు కదిలింది. మానవ శరీరాలతో యుద్ధం. పైనున్న ఇనుప కడ్డీ అందదు. దానికున్న తోలు హ్యాండిల్ అందుబాటులో లేదు. పక్కనున్న సీటు కాని, మధ్యలో ఉన్న ఇనుప రాడ్డు కాని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు, గోడే సురక్ష. బస్సు ఎక్కడి నుంచి వెళ్తుందో తెలియటం లేదు. ఓ 2 చోట్ల బస్సు ఆగింది. కాని ఎక్కడ ఆగిందో, అది ఏ స్టాపో కూడా తెలియటం లేదు. మానవ శరీరాల గోడ మందంగా ఉంది. అందుకని బయట ప్రపంచం కనపడటం లేదు. బేగంపేట వస్తే చెప్పు బాబు. బస్సు ఎక్కడి నుంచి వెళ్తుందో తెలియటం లేదు. ఎవరిదో గొంతు. మనుషుల మొహాలతో పనే ఉంది. బేగంపేట్ పబ్లిక్ స్కూల్, శ్యామ్లాల్ అని గట్టిగా అరిచిన ఓ 2 నిమిషాలకి బస్సు ఆగింది. మానవ గోడలో ఇటికెలు కదిలాయి. అప్పుడే ధైర్యం చేసి కొంచెం గాలి లోపలికొచ్చింది. మళ్ళా ఇటుకలు సర్దుకున్నాయి. గోడ తయారైంది. గాలి బయటకెళ్ళిపోయింది. అదృష్టం, రుక్మిణికి బేగంపేటలో సీటు దొరికింది. ఊపిరి పీల్చుకుంటూ తన తొడ మీదకి ఒరిగిపోతున్న శాల్తీని చూసింది. కండక్టర్కి దారి ఇవ్వటం కోసం తన మీద వాలిందని గ్రహించింది. ఆ శాల్తీ ఓ అమ్మాయి. అంతేనా? ఆమె వెనకాలే ఉన్న నల్ల పిల్లాడు కూడా దీనికి కారణమేమో అనిపించింది. కుడి చేత్తో పైన కడ్డీ పట్టుకొని ఆ చేతి పక్క నుంచి తన మొహాన్ని బాగా ఉంచి ఆమె మెడ దగ్గరగా ఉంచి బస్సు కుదుపుకి తగ్గట్టుగా తల కదుపుతున్నాడు. ఆ అమ్మాయికి తన వెనక ఉన్నది ఆడో మగో కూడా తెలియకపోవచ్చు. తల వెనక్కి తిప్పి చూద్దామని కూడా లేనంతగా మనుషులతో నిండి ఉంది బస్సు. సిగ్నల్ పెద్ద కుదుపుతో ఆగింది. ఆ కుదుపుకి ఆ పిల్లాడు తల ఇంకొంచెం ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కొచ్చింది. గ్రీన్ లైట్, మళ్ళా కుదుపు. ఈసారి ఆ పిల్లాడు ఆమె మెడలోకి తొంగి చూస్తున్నట్టుగా అనిపించింది రుక్మిణికి. ఇంతమంది ఆడవాళ్లున్నారు. చాలా దగ్గరగా ఉన్న తలలు మాత్రం దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. మరి పిల్లాడు వీడేమిటి? వీడి తీరేమిటి? దీన్నేమంటారు? హెరాస్మెంట్. అవును, ఇది హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేయకపోతే అద్దంలోని గొర్రెకి సార్థకత ఇచ్చినట్టే. ప్రతిబింబంలోని రుక్మిణి కనిపించింది. ఆ ప్రతిబింబం అడిగే ప్రశ్నలు, సందేహాలు, సవాళ్లు అన్నీ ముందుకొచ్చాయి. సకాలంలో పరిస్థితిని మార్చాలి. దానికి కావాల్సింది ధైర్యం. అది ఇప్పుడు తెచ్చుకోవాలి. వెంటనే ఆమెకి క్లాసులో పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు కలిగేలాంటి ఫీలింగ్ కలిగింది. ఓ క్లాసులో ఉన్నట్టుగా అనిపించింది. అది ఓ బస్సులో అనిపించలేదు. తలెత్తింది. ఆ నల్లపిల్లాడు ఓపిక ఏమాత్రం లేనివాడిలా తలని పూర్తిగా ఆమె చేతి కోణంలోంచి ఆమె మెడ మీదకు ఉంచి వాసన పీలుస్తున్నట్టుగా ముక్కుని కదిలిస్తున్నాడు. వెంటనే తన తలని బాగా పైకెత్తి కుడి చేత్తో చిటికేస్తూ హలో అంది రుక్మిణి. ఆ అబ్బాయి కను చెవళ్లోంచి రుక్మిణిని చూశాడు. సరిగా నించో. ఏమిటా నించోవటం? నించోవడం రాదా? రాకపోతే నేర్చుకో. నించునేందుకు ఓపిక లేకపోతే ఎవర్నేనా అడిగి సర్దుకొని కూర్చో. వెనక్కి వెళ్ళు. చీత్కారంగా అంది. తనేనా అన్నది? అది తన గొంతేనా?
రుక్మిణికి ఆశ్చర్యం వేసింది. ఆ నల్లపిల్లాడు తన నల్ల జుట్టుని నిర్లక్ష్యంగా పైకెగరేసి తల తిప్పాడు. ఎగిరిన జుట్టు కాకి రెక్కలా స్లో మోషన్లో చెంప మీద వాలింది. నిన్నే, నీకే చెప్పేది. ఇలా ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను మీ అమ్మ కాని, మీ చెల్లి కాని, పెళ్ళయ్యుంటే మీ ఆవిడ కాని చూస్తే ఏమనుకుంటారు? చిచి, నువ్వే కనుక నా కొడుకువై ఉంటేనా ఈ ఆడవాళ్ల వైపుకే రానిచ్చేదాన్ని కాదు. ఒకవేళ వచ్చినా ఇలాంటిదే చూడాల్సొస్తే ఈ అందరి ముందు 2 చెంపలు వాయించేదాన్ని. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోలేని నీ చదువెందుకు అని అంటూ లేచింది. బస్సులో ఒక్కసారిగా నిశ్శబ్దం. తలలు అటూ ఇటూ తిరిగాయి. రుక్మిణి వైపు ఆ అమ్మాయి చూసింది. నీ వెనకాల తిక్కవేషాలు వేస్తున్నాడ్లే. చూసిన వెంటనే బుద్ధి చెప్పాలి, లేకపోతే ఇంకో 2 అడుగులు ముందుకేస్తాడు. ప్రేమ దోమ అని, ఆ తర్వాత పెళ్లి. కాదంటే నరకడాలు, చంపడాలు, యాసిడ్లు పోయడాలు, చావడాలు. ఇలాంటి పని పాట లేని వాళ్లే చేస్తారు. బస్సులోని ఆడవాళ్ల గొంతులు తలో మాట వంగి వంగి రుక్మిణిని చూస్తున్నారు. ఆ సమయంలో రుక్మిణి ఓ లీడర్లా ఫీల్ అయింది. అవును, మరి లీడర్లంతా చేసేది అదే కదా. అందరూ చేసేదే కాని ఇంకొంచెం వేరుగా చేయటం. ప్యారడైజ్ దగ్గర చాలా మంది దిగారు. అందులో ఆ పిల్లాడు కూడా ఉన్నాడేమో. మళ్ళా కనబడలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకి వంటింటి లైట్ ఆర్పి తలుపేసి బయటకొచ్చింది రుక్మిణి. ఇంటర్ చదివే కూతురు కుడిచేతి వేళ్లని నుదుటి మీదుంచి ఎడం చేత్తో భుజాల మీద వాళ్ళని జుట్టు కొసలని ఉంగరాలు తిప్పుతోంది. అది చదువుతోందో లేదో కూడా డౌటే. 10వ క్లాస్ చదువుతున్న కొడుకు చేతిలో ఫిజిక్స్ అట్ట ఉన్న పుస్తకం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఉంటుంది ఆ పుస్తకం. డెఫినెట్ గా ఫిజిక్స్ అట్ట వెనకాల సిడ్నీ షెల్డనో, పెర్రీ మాసనో, చేజో ఎవరో ఉండే ఉంటారు. భర్త యాదవ్ యథాప్రకారం అసెంబ్లీ సమావేశాల్ని, చర్చల్ని, దెబ్బలాటల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయం, తన సమయం. తన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. వాష్ బేసిన్ పైనున్న అద్దంలో మొహం చూసుకుంది రోజులాగే. అదే ప్రతిబింబం. కళ్ల కింద నీలి ఛాయలు, జారిన దవడలు, కళ్ళజోడు ఆనవాళ్లు, ముక్కు పక్కన గీతలు, రంగేసుకున్న జుట్టు. అదే తన ఎప్పుడూ కనపడే రుక్మిణి ప్రతిబింబం అది. కాని ఎప్పుడూ కనపడేదిగా కనపడలేదు ఈరోజు. అది మందలో గొర్రె. ప్రతిబింబం వెనకాల గొర్రె లేదు. ఇన్నాళ్లు కనబడనిది ఏదో కనిపించింది. అందుకే రుక్మిణికి ఓ చిన్న సందేహం లాంటిది వచ్చింది. తనేనా? కాని అదే తనే. 45 ఏళ్లైనా మొహం బాగానే ఉంది. కాని నిన్నటి వరకు లేనిది ఇవాళ ఏదో కనిపిస్తోంది. ఆ ఏదోలో ఏదో కొత్తదనం. అది నిన్నటి వరకు లేదు. మరి ఇవాళ ఎందుకు కనిపిస్తోంది? ఇవాళ బస్సులో జరిగిన సంఘటన వల్లనా? తన ముఖంలోని మార్పు దానివల్ల వచ్చిందా? ఆ మార్పు ఎదగడంలోకొస్తోందా? అదే చైతన్యమవుతోందా? ఎప్పటిలానే ప్రతిబింబం అద్దానికి అవతలున్న రుక్మిణిని ప్రశ్నలతో సంధించలేదు. సందేహాల నివృత్తి కోరలేదు. కొత్తదనం సంతరించుకున్న ప్రతిబింబాన్ని సంతృప్తిగా చూసుకుని బాత్రూంలోంచి బయటకొచ్చింది రుక్మిణి. ఓ మధ్యాహ్నం స్టాఫ్ రూంలో అందరూ భోజనం చేస్తున్నారు. మిసెస్ తివారీ ఎప్పటిలానే గంజిపెట్టిన నేతచీరని పరపరలాడించుకుంటూ ఎర్రరంగేసిన పెదాలని కదిలించకుండా నవ్వుతూ వచ్చింది. అందర్నీ ఓసారి చూసింది. క్షమించండి, ఈ టైంలో రాకూడదు, కాని రావాల్సొచ్చింది. సంస్కృతి సంస్థ మన ఏరియాలో ఉన్న స్కూళ్లకి, కాలేజీలకి ఏవేవో పోటీలు పెడుతోంది. ఓ గంట ముందు టాపిక్ ఇస్తారట. ఆ టాపిక్ మీద పెయింటింగు, ఎస్సే రైటింగు, ఎలక్యూషను, డిబేటు ఉంటాయిట. ఓ 10 మందిని సెలెక్ట్ చేశాము. వాళ్లని హరిహర కళాభవన్కి తీసుకెళ్లాలి. సుమో కూడా రెడీగా ఉంది. మీలో ఎవరో ఒకరు వాళ్లతో వెళ్ళాలి. అక్కడ వాళ్లతో కూర్చుని పాయింట్స్ ని డిస్కస్ చేయాలి. వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్కి మిసెస్ నరేందర్ కౌర్ కదా. ఆ మాటలు అన్నవాళ్ల వైపు చూసింది. అదే నవ్వు. మీరడుగుతారని నాకు తెలుసు, కాని నరేందర్ డిసెంబర్లో జరిగే ఫంక్షన్ కోసం డాన్సులవి నేర్పిస్తోంది అంటూ టైం చూసుకుంది. నిశ్శబ్దం. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె వైపు చూడ్డానికే భయపడ్డారు. రుక్మిణి, నువ్వు... రుక్మిణి గుండె గుబగుబలాడింది. ఇంతమందిలో తనొక్కతే ఈవిడ గారికి కనిపిస్తుంది. ఎప్పుడూ ఇంతే. ఇబ్బందిగా గుటక వేసింది.
హోదాలో, వయసులో, చదువులో, అనుభవంలో, జీతంలో అన్ని విధాలా తనకన్నా ఎక్కువే. అందుకే మొహమాటం. మరి ఆ మొహమాటం తోటి లెక్చరర్లకి లేదే? ఎప్పుడూ నేనేనా? దసరా, దీపావళి పండగలొస్తున్నాయి, ఎన్నో కొనాలి. వీళ్లలాగే తనకి టైం ప్రీషియస్. వెళ్లనుగాక వెళ్లను అని అనుకుంది. వెంటనే తల అడ్డంగా ఊపింది. పనుంది మేడం, నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, షాపింగ్ ఉంది. అదే చిరునవ్వు. పర్వాలేదులే అన్నట్లు తల కళ్ళు తిప్పింది. డోంట్ వరీ, నువ్వెప్పుడు నో అనవు, ఆ సంగతి నాకు తెలుసులే. నో ప్రాబ్లం, ఇంకెవరినైనా అడుగుతాను. మిస్సెస్ నటరాజన్, మీరేమంటారు? నటరాజన్ ఏమందో తెలీదు, వినలేదు కూడా. ఎందుకంటే మొదటిసారి గంగిరెద్దులా తలోపకుండా మొహమాటంతో సరే అనలేదు. అందుకని తనని తాను అభినందించుకుంటున్న ఆ ఆనంద హోరులో ఆమెకేమీ వినపడలేదు. తన మంచితనాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తోందన్న భావం ఆమెలో కలిగింది. అందులోంచే నేనే ఎందుకు అన్న ప్రశ్న పుట్టింది. ఆ జవాబు వెతకడంలోనే చైతన్యం వచ్చింది. మన రుక్మిణిలో మార్పొచ్చింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.